జపాన్‌లో కోట్ల వ్యాపారం వదిలేసి హిందూ సన్యాసిగా మారిన ఈ వ్యక్తి గురించి మీకు తెలుసా? తినడానికి తిండి కూడా లేని పేదరికం కాదు. ఉన్నత శిఖరాలను అధిరోహించిన అంతకంటే గొప్పది ఆధ్యాత్మిక మార్గమని నమ్మి సర్వసంగ పరిత్యాగిగా మారిన ఒక జపనీయుడి స్ఫూర్తిదాయకమైన కథ ఇది. ఈయన పేరు హోషి తకైకి. జపాన్‌లోని టోక్యోలో 15 బ్యూటీ ప్రొడక్ట్‌ల స్టోర్లకు యజమాని. సుమారు 20 ఏండ్ల క్రితం భారత పర్యటనకు వచ్చినప్పుడు తమిళనాడులో నాడీ జ్యోతిష్యం ద్వారా తన గతాన్ని తెలుసుకున్నాడు. గత జన్మలో హిమాలయాల్లో నివసించిన ఒక హిందూ ఆధ్యాత్మికవేత్త అని తెలుసుకొని ఆశ్చర్యపోయాడు. ఆ తర్వాత ఒక కలలో తనని తాను ఉత్తరప్రదేశ్‌లో చూసుకున్నాడు. ఆ కల తన జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. తన వ్యాపారాన్ని అనుచరులకు అప్పగించి ఆధ్యాత్మిక మార్గాన్ని ఎంచుకున్నాడు. తన పేరును బాలకుంభ గురుమునిగా మార్చుకున్నాడు. ఇటీవల తన 20 మంది జపనీస్ అనుచరులతో కలిసి కన్వర్ యాత్రలో పాల్గొన్నాడు. టోక్యోలోని తన ఇంటినే శివాలయంగా మార్చాడు. సమీపంలో మరో ఆలయాన్ని కూడా నిర్మించాడు. అంతేకాదు పుదుచ్చేరిలో 35 ఎకరాల స్థలంలో భారీ శివాలయాన్ని నిర్మించడానికి సంకల్పించాడు. త్వరలో ఉత్తరాఖండ్‌లో ఒక ఆశ్రమాన్ని కూడా ప్రారంభించనున్నాడు. డబ్బు, హోదా కంటే ఆత్మశాంతి గొప్పదని నిరూపిస్తున్న ఈ జపనీస్ శివభక్తుడి కథ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. మరియు ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి.